అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. గుడి నుండి బయటికి వచ్చేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి. చేస్తే ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేరు. సాధారణంగా మన ఇంట్లో పెద్దవారు వారానికి ఒకసారి అయినా గుడికి వెళ్ళాలని చెబుతారు. గుడికి వెళ్ళడం వల్ల మనకు దేవుని ఆశీర్వాదం లభించడంతో పాటు మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అయితే గుడికి వెళ్ళేటప్పుడు ఎంత భక్తితో వెళ్తామో అంతే నియమనిష్టలతో గుడి నుండి ఇంటికి వచ్చేటప్పుడు కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి. కానీ కొంతమంది భక్తులు మాత్రం గుడి నుండి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు తమకు తెలియకుండానే కొన్ని పొరపాట్లను చేస్తారు. ఇలా చేయడం వల్ల గుడికి వెళ్ళిన పుణ్యం దక్కకపోవడమే కాక మీ ఇంటికి చెడు ప్రభావాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గుడి నుండి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు అస్సలు చేయకూడని పొరపాట్లు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలామంది గుడికి వెళ్ళినప్పుడు గుడిలో ఉన్న దేవుని విగ్రహాన్ని ముట్టుకొని నమస్కారం చేస్తారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని విగ్రహాన్ని ముట్టుకోకూడదు. మరీ ముఖ్యంగా మహిళలు మాత్రం ఆంజనేయ స్వామిని పొరపాటున కూడా ముట్టుకోకూడదు. ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల మహిళలు తాకకూడదని వేద పండితులు చెబుతున్నారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం వేద మంత్రాలతో ప్రతిష్ఠించబడిన దేవుని విగ్రహాలను ముట్టుకోవడం వల్ల అవి అపవిత్రం అవ్వవచ్చు అని పండితులు సూచిస్తున్నారు. కాబట్టి మీరు గుడికి వెళ్ళినప్పుడు దేవుని ఆశీర్వాదం పొందాలంటే భక్తిపూర్వకంగా దేవుడికి నమస్కరించుకోండి. అంతేకాని దేవుని విగ్రహాలు మాత్రం ముట్టుకోవద్దు. ముఖ్యంగా దేవాలయానికి వెళ్ళేవారు ఖాళీ చేతులతో మాత్రం అస్సలు వెళ్ళకూడదు. దేవునికి ఏదో ఒకటి తీసుకుని వెళ్ళాలి. గుడికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయను పువ్వులను తీసుకువెళ్తే చాలా మంచిది. అయితే గుడికి చేరుకోగానే ముందుగా మీ కాళ్ళు చేతులను శుభ్రం చేసుకుని ఆలయంలోనికి ప్రవేశించి ధ్వజస్తంభం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేయాలి. ధ్వజస్తంభం దగ్గర పసుపు కుంకుమలు వేసి కొబ్బరికాయను కొట్టాలి. అయితే కొబ్బరికాయని కొట్టిన తర్వాత ఒక కొబ్బరి చిప్ప నిండుగా పంచదారను వేసి ఆ చిప్పను ధ్వజస్తంభం దగ్గర ఉంచితే చాలా మంచిది. ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఎటువంటి కోరికలు అయినా సరే అతి త్వరగా నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. దేవుడిని దర్శించుకునేటప్పుడు గుడిలో ఉన్న గంటను మీ కుడి చేత్తో 3 సార్లు మోగించాలి. ఇలా గంటను మోగించడం వల్ల మనసుకి ఆధ్యాత్మిక ఆనందం, మానసిక ప్రశాంతత, అలాగే సకల దేవతలకు ఆహ్వానం పలికినట్టు అవుతుంది. ముఖ్యంగా ఎర్రటి వస్త్రాలను ధరించి ఆలయానికి వెళ్తే చాలా మంచిది. దేవాలయంలో ఉన్న దేవుని ముందు మన కష్టాలను చెప్పుకొని కంటనీరు పెట్టకూడదు. అయితే చాలామంది ఇళ్లలో ఎప్పుడూ డబ్బు సమస్యలే ఉంటాయి. మరి కొంతమంది ఇళ్లలో ఎంత డబ్బు సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవదు. అలాంటి వారు గురువారం రోజున సాయిబాబా ఆలయానికి వెళ్ళి ఆలయంలో ఉన్న దునిలో ఒక కొబ్బరికాయను వేసి అక్కడ ఉన్న విభూదిని ధరించి ఆ దుని చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తే ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా మీ ఇంట్లో నిరంతరం డబ్బు వస్తూనే ఉంటుంది. చాలామంది గుడిలో దర్శనమైన తర్వాత గుడిలో కూర్చోకుండా వచ్చేస్తారు. కానీ అలా కూడా అస్సలు చేయకూడదు. గుడిలో కనీసం 2 లేదా 3 నిమిషాలైనా తప్పనిసరిగా కూర్చొని రావాలి. గుడి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత చాలామంది కాళ్ళు చేతులు కడుక్కుంటారు. అయితే గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు చేతులు కడుక్కోకూడదు అని వేద పండితులు చెబుతున్నారు. 1 నిమిషం పాటు ఇంట్లో కూర్చొని ఆ తర్వాత ఇంట్లోని అన్ని గదుల్లోకి వెళ్ళాలి. గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే అస్సలు స్నానం చేయకూడదు. ఎందుకంటే మనం గుడిలో ఉన్నప్పుడు మన శరీరం అంతా దైవశక్తులతో నిండి ఉంటుంది. అంటే మన శరీరం మొత్తం పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది. కాబట్టి ఈ పాజిటివ్ ఎనర్జీతో ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేస్తే ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. దీనివల్ల మీరు భగవంతుని దర్శనం చేసుకున్న పుణ్యం కూడా మీకు దక్కదు. అందుకే గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు చేతులు కడుక్కోవడం, స్నానం వంటివి చేయకూడదు. శివాలయం చుట్టూ మాత్రం మిగతా ఆలయాల మాదిరిగా ప్రదక్షిణాలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే శివుడు దేవుళ్ళకే దేవుడు. కాబట్టి ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శివుడు ఉన్నతత్వాన్ని తక్కువ చేసినట్టు అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఒకవేళ శివాలయంలో ప్రదక్షిణాలు చేస్తే మాత్రం చండీ ప్రదక్షిణలు మాత్రమే చేయాలి. శివాలయంలోకి అడుగు పెట్టగానే ముందుగా మనం నందిని దర్శనం చేసుకోవాలి. గుడిలో దర్శనమైన తర్వాత నేరుగా ఇంటికి రావాలి. ఇలా గుడి నుంచి ఇంటికి వస్తే మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది. గుడిలో ఇచ్చిన దేవుని ప్రసాదాన్ని చాలామంది ఇంటికి వచ్చే దారిలో తింటూ ఉంటారు. కానీ
ఇలా అస్సలు చేయకూడదు. దేవాలయంలో ఇచ్చిన ప్రసాదాన్ని గుడిలోనే తినాలని వేద పండితులు చెబుతున్నారు. గుడిలో మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలంటే పంతులు గారు మీ తలపై శటగోపురం పెట్టేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికను అప్పుడు కోరుకోండి. ఎందుకంటే శటగోపురం పైన విష్ణుపాదాలు ఉంటాయి కాబట్టి మన తలపైన శతగోపురం పెట్టేటప్పుడు ఏదైనా కోరుకుంటే మీరు అనుకున్న కోరిక దేవుని పాదాల చింతకు వెళ్తుంది. అలాగే చాలామంది గుడికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. కొందరు 3 ప్రదక్షిణాలు చేస్తే కొందరు 5, 11 ప్రదక్షిణాలు చేస్తారు. ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు ప్రదక్షిణాలు చేస్తారు. అయితే మీరు వెళ్ళిన దేవుని గుడిని బట్టి ప్రదక్షిణాలు చేయవలసి ఉంటుంది. ఏ గుడిలో ఎన్ని ప్రదక్షిణాలు చేస్తే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆంజనేయ స్వామికి ఇష్టమైన సంఖ్య 5 కాబట్టి ఆంజనేయ స్వామి దేవాలయంలో కనీసం 5 ప్రదక్షిణాలైనా చేయాలి. హనుమంతుని ఆలయంలో 5 ప్రదక్షిణాలు చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. మీరు ఏదైనా తీరని సమస్యతో బాధపడుతుంటే 11 తమలపాకుల పైన శ్రీరామ అని రాసి ఆంజనేయ స్వామి ఆలయంలో సమర్పించండి. ఇలా చేయడం ద్వారా మీకున్న సమస్యలన్నీ అతి త్వరలోనే తీరిపోతాయి. అలాగే సాయిబాబా ఆలయంలో 5 లేదా 9 ప్రదక్షిణాలు చేయాలి. ఆలయంలో ఉన్న విభూదిని నుదుటిపై ధరించాలి. తర్వాత సాయిబాబాకు ఇష్టమైన తెల్లని స్వీట్లు ఆలయంలో చిన్నపిల్లలకు పంచిపెడితే మీకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు మీరు తప్పనిసరిగా తులసిమాలను తీసుకువెళ్ళండి. దేవునికి తులసిమాల సమర్పించడం ద్వారా మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. శ్రీనివాసునికి తులసి ఆకులంటే ఎంతో ఇష్టం. వెంకటేశ్వర స్వామి ఆలయంలో 11 ప్రదక్షిణాలు తప్పనిసరిగా చేయాలి. గుడిలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఓంకార నామాన్ని జపిస్తూ ప్రదక్షిణాలు చేయాలి. ఇలా చేయడం వల్ల మనం కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమందికి వివాహం కుదరదు. కుదిరినట్టే కుదిరి చెడిపోతూ ఉంటాయి. అలాంటి వారు శుక్రవారం రోజున అమ్మవారి గుడికి వెళ్ళి నెయ్యితో తడిపిన ఒత్తులను బెల్లం మీద ఉంచి దీపం వెలిగించాలి. తర్వాత అమ్మవారికి ఇష్టమైన బెల్లం పరమాన్నం లేదా పులిహోర నైవేద్యంగా పెట్టాలి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా 3 ప్రదక్షిణాలు చేయాలి. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎర్ర మందార పూలను 108 మాలగా కట్టి అమ్మవారికి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహంతో మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని వేద పండితులు చెబుతున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆలయంలో కనీసం 2 లేదా 3 నిమిషాలు కూర్చొని ఓం శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని కనీసం 21 సార్లు జపించండి. ఇలా చేస్తే మీకు అంతా శుభమే జరుగుతుంది. అలాగే వినాయకుడి గుడికి వెళ్ళినప్పుడు 3 లేదా 21 సార్లు ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. మీ మనసులో ఉన్న కోరికలు అతి త్వరగా నెరవేరుతాయి. తర్వాత గర్భగుడిలో ఉన్న స్వామివారిని దర్శించుకోవాలి. ఆలయంలో దేవుడికి ఎదురుగా నిలబడి ఎప్పుడూ దర్శనం చేసుకోకూడదు. అలాగే దేవాలయంలో దేవుని దర్శనం చేసుకునేటప్పుడు విగ్రహానికి కుడి వైపున లేదంటే ఎడమ వైపున నిలబడి దర్శనం చేసుకోవాలి. గణేశుడికి ఇష్టమైన 21 గరికలను సమర్పించండి. కుడుములు ఉండ్రాలను నైవేద్యంగా సమర్పించండి. కళ్ళు మూసుకొని స్వామిని తలుచుకొని తమ విన్నపాలు చేసిన మేలు గురించి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. దేవుడిని దర్శించుకునే సమయంలో మనసులోకి ఇతర ఆలోచనలు రాకూడదు. భగవంతుని మీద మనసు లగ్నం చేయాలి. ఇలా చేయటం వల్ల మీరు చేపట్టిన పనులలో ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తవుతాయి. అలాగే మీరు కోరుకున్న కోరికలు ఆ విఘ్నేశ్వర స్వామి తప్పక నెరవేరుస్తాడు. ప్రతి ఒక్కరూ గుడికి వెళ్ళి పూజ చేయించుకుని తిరిగి వెళ్ళేటప్పుడు కాసేపైనా ఆలయ ప్రాంగణంలో కూర్చొని వెళ్ళాలని పండితులు చెబుతున్నారు. ఆ సమయంలో దైవ స్వరూపాన్ని దర్శించుకోవాలి. ఎటువంటి బాధలు లేకుండా చనిపోవాలని, ఎవరి మీద ఆధారపడకుండా తమ స్వశక్తి మీదే ఉండాలని, దైవ సన్నిధిలో మరణించే అవకాశం కల్పించాలని, అలాగే మీకున్న కోరికలను మనసులో కోరుకుంటూ కాసేపు ఆలయంలో కూర్చోవాలి. గుడిలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మీరు కొద్దిసేపు గుడిలో కూర్చోవడం వల్ల ఆ శక్తి మీ శరీరం మీదకి వస్తుందని, మనసు ప్రశాంతంగా ఉండేలా చేస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. అలాగే గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు వేరే వాళ్ళ ఇంటికి అస్సలు వెళ్ళకూడదు. మధ్యలో ఏ పని కోసం కూడా ఆగకూడదు. నేరుగా ఇంటికి వెళ్ళాలని పండితులు సూచిస్తున్నారు. తద్వారా గుడిలోని పాజిటివ్ ఎనర్జీ, ఆ శక్తి మీ ఇంట్లోకి నేరుగా ప్రవేశిస్తుందని చెబుతున్నారు.
ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మరికొంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.